అందరికి తెలుసు, తొందర అయిపోవాలంటే అందరికి తెలిసిన వాక్యం చదవాలి. అప్పుడు అక్కడిక్కడ తిరిగి దేవుడు ఎట్లా నడిపించిన దాన్ని బట్టి తొందర ముగించగలి. రైట్. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం డైరెక్ట్ కింద చదివేస్తా. నీకు సంతోషమును మహానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఇక నైనా నీ ప్రియ కుమారుడు రాహుల్ డేవిడ్ యొక్క బర్త్డే సందర్భంగా మేమందరము తండ్రి ఈ గృహంలో కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుమారుని దేవ బర్త్డే యొక్క దీవెనలు, ఆశీర్వాదాలన్నీ మీరు కుంభవర్షంలో కుమ్మరిస్తారని నమ్మి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ బర్త్డే ఇంత ఆనందంగా సంతోషంగా జరపడానికి తండ్రి మీరు చూపిన యొక్క కృపను బట్టి మీకు మరొకసారి స్తోత్రాలు దేవా. ఈ సమయంలో చిన్న మాట తండ్రి మీ వాక్కుగా మీరు మాట్లాడండి ప్రభా. మా ఆలోచనలన్నీ మరుగు చేర్చి ఒక్క మాట అయినా మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి నీ యొక్క వాక్యంతో బలపరచండి, నింపండి. నీ వాక్యంతో హెచ్చరించమని ప్రార్థన చేస్తున్నాం. సంతోషంతో నింపమని కూడా అడుగుతున్నాం. మాకు తండ్రి ఆటంకపరిచే చీకటి దురాత్మ శక్తులనేది బంధిస్తాం. నన్ను మమ్మల్ని రక్తంతో బాగా కడిగి శుద్ధీకరించి నీ సిల్వ చాటును మరిచిపోవచ్చు. నాతో మాట్లాడాలని యేసు నామమున అడుగుతున్నాను నాకు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మూలవాక్యం చాలా సింపుల్. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతులు. ఎవరి గురించి మాట రాయబడ్డది? డైరెక్ట్ వెళ్తున్నాను కాబట్టి నేను ఉపద్ఘాతం లేకుండా వెళ్ళిపోతాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి రాయాలి. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతులు అంటే మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అతడు పుట్టినందుకు ఎవరెవరు సంతోషించవచ్చు? తల్లిదండ్రులు సంతోషిస్తారు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళేనా అనేకులు అంటే? బైబిల్ ప్రకారం జనరల్ గా ఆలోచిస్తే అనేకులు సంతోషించారు. అరే బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క ప్రత్యేకత ఏముంది? ఎవరికి కూడా ఎవరి శిశువు పుట్టినా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, ఇరుగు పొరుగు వారు, శ్రేయోభిలాషులు అయితే సంతోషిస్తారు. ఒక శిశువు పుడితే మ్యాక్సిమం ఎవరైనా సంతోషిస్తారు. సంతోషించిన వారు ఎప్పుడో అరొకరు. 4 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుడితే అందులో కొందరు ఉంటారు కదా, అది ఏమంటారు, మూర్ఖంగా అంటే సరైన అవగాహన లేని వాళ్ళు ఎవరు. కానీ సహజంగా చిన్న బాపు కానీ బాబ కానీ ఎవరు పుట్టినా అందరూ సంతోషిస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా బాప్తిస్మం ఇచ్చే మహాభక్తుడు పుడితే కూడా ఇతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. అయితే నాకు చిన్న తలంపు ఏంటంటే, ఇంతకుముందు ఈ వాక్యం పంచుకున్నా కానీ ఒక డైరెక్షన్ వస్తుంది, ఇది కూడా అదే నా డైరెక్షన్ వస్తుందంటే, వాళ్ళు సంతోషిస్తేనే ఆ చుట్టుపక్కల వాళ్ళు లేదా బంధువులు వాళ్ళు సంతోషిస్తేనే అనేకులు సంతోషించినట్లు కాదు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏదో కొద్దిగా దేవుడు లోతుగా చెప్తున్నాడు. యేసయ్య పుట్టడానికి ముందు దేవదూత మీకు ఒక మహా సంతోషకరమైన సువర్తమానం చెప్తానంట. అంటే ప్రజలందరికీ కలగబో, అక్కడ ఎవరికంట? అనేకులు కాదు, హల్లెలూయా, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఇక్కడనేమో అనేకులు సంతోషించారన్నారు, అక్కడ యేసయ్య దగ్గరికి వచ్చి దేవదూతనే వచ్చి ఏం చెప్తున్నాడు? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన. అంటే చాలా మంది అందరూ సంతోషించే ఏదో ఒక వార్త ఉంది. ఎవ్వరూ బాధపడడానికి అవకాశం లేని వార్త ఒకటి, అది అందరికీ సంతోషాన్ని కలిగించే వార్త. ఆ కారణంతోనే ఆయన గుర్తున్నాం. అది తెలుసుకుంటే వాళ్ళ బ్రతుకులు కూడా పరిపూర్ణమై సంతోషం అవుతాయి. ఆ అందరికీ కలగబోయే ఆ మహా సంతోషకరమైన స్వార్థమానంలో ఒక పాటే అనేకులు సంతోషించున్నారు. హల్లెలూయా. నాకు ఆ దాంట్లో భాగమే
అంటే అది మొత్తం హోల్ గ్లోబల్ అనుకోవచ్చు, హోల్ కాస్మోస్ విశ్వం అనుకోవచ్చు. కానీ ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను భక్తుల గురించి చెప్తుంటే అనేకులు సంతోషింతురు అని అంటే డైరెక్ట్ పాయింట్కి వెళ్తాం. దేవుడు ఎప్పుడైనా సరే నువ్వు పుట్టినప్పుడే అంటే దేవుడు భవిష్యత్తు జ్ఞానం బట్టి కాబట్టి సంతోషించాడు. ఎందుకంటే ఆయన త్రికాలములో ఏకకాలంలో చూడగలుగుతాడు కాబట్టి ఓకే. కానీ యేసయ్య గురించి ఒక టైంలో చెప్తాను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. కానీ అది ఎప్పుడు ఆయన ఫ్యూచర్, ఎప్పుడో భూమికి పునాదులు వేయబడక ముందు, విశ్వానికి అసలు సృష్టికి పూర్వక ముందే దేవుడు చూశాడు అది జట్టాన్ని. కానీ ఒకనొక టైంలో దేవుడు ఏం చెప్తున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు కూడా మనందరిని బట్టి సంతోషపడే ఒక ఘట్టం వస్తుంది. ఆ ఘట్టమే యేసయ్యను నిజరక్షకునిగా దేవునిగా ఎరిగి బాప్తిసం పొందిన నాడు. హల్లెలూయా. ఆ సందర్భాన్ని బట్టే లూకాసు వార్త 17:15 మనకు బాగా తెలిసిన మాటలు. 7 అనుకుంటా, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారికి చెప్పింది కదా. 7 అటువలి మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కలిగ కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువగా సంతోషం కలుగు. హల్లెలూయా. పరలోకమందు ఎక్కువగా సంతోషం ఎవరితో కలుగుతుంది? దేవదూతలే ఉంటుంది. ఆ దేవదూత మహా సంతోషకరమైన స్వార్థమానం ఇక్కడ భూమి మీద మోసుకొచ్చి యేసయ్య గురించి చెప్పారు. నువ్వు యేసయ్యను నమ్ముకొని ఆయన స్వరక్షకునిగా అంగీకరిస్తే దేవునితో సహా దేవదూతలు పరలోకమందు సంతోషిస్తారు. హల్లెలూయా. అంటే దేవుడు సంతోషపడే ఘట్టం ఆ ఘట్టం. ఫస్ట్ ఏదైనా సరే దేవుడు ఈ బైబిల్లో ఉన్న సంతోషమైన బాధ అయినా ఏదైనా ఒక క్లియర్ కట్ దానికి ప్రాధాన్యత ఒక నిర్వచనంగా చెప్పుకోవాలంటే నాకు తెలిసినంత వరకు దేవుడు చిన్న తలపుని బట్టి దేవుడు మన విషయమై సంతోషపడితేనే అది మనం సంతోషించగలిగిన పరిస్థితిలో ఉండాలి. అది సంతోషం. దేవుడు మన విషయంలో ఇతరులు బాధపడకపోయినా అదేమంటారు క్యాలిక్యులేట్ కాదు, అది రికగ్నైజ్ చేయాల్సినంత విషయం కాదు. అందరూ సంతోషపెట్టి దేవుడు బాధపడితే ఆ సంతోషం అంతా ఒక వ్యర్థమైన వాటి కొరకు ఏదంటారు వ్యర్థ ప్రేలాపన, వ్యర్థ ప్రయాస అయిపోతుంది. అయితే ఇప్పుడు దేవుడు సంతోషపడ్డాడు. ఇంకా పాయింట్కి వస్తే ఇప్పుడు దేవుడు సంతోషపడ్డాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ సంతోషపడుతున్నాడు? ఎవరైనా సరే తన కుమారుని దగ్గరికి తీసుకొచ్చి తన కుమారుని ద్వారా రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసుడు అవ్వడం బట్టి సంతోషపడుతున్నాడు కదా. ఈ ప్రాసెస్ లో అంటే పరలోక రాజ్యానికి వారసులుగా చేసే ప్రాసెస్ లో మనం ఉంటే, ఈ పరలోక రాజ్యానికి ఏమంటారు రక్షణ సువార్తను చెబుతూ దేవుని భయంకరమైన నరకాగ్ని నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి వారసులుగా చేసే ప్రాసెస్ లో ఈ రికార్డింగ్ నన్ను కాన్సన్ట్రేషన్ డివైడ్ చేస్తుంది. సరే, ఓకే. అయితే ఈ ప్రాసెస్ లో దేవుడు సంతోషిస్తాడు. తద్వారా నీ సత్ప్రవర్తన బట్టి, నీ భక్తిని బట్టి, నీ యొక్క ఏమంటారు నీ యొక్క ఇతరులు చూసి నీ ద్వారా నేర్చుకునే ఒక మంచి మంచి సద్గుణాలను బట్టి ఇతరులు అనేకులు సంతోషిస్తారు. ఇదొక కోణం. ఇంకో కోణం ఏంటంటే నీ ద్వారా రక్షణ అనేక మంది పొందుతారు కదా, వాళ్ళ ద్వారా భూమి మీద పరలోకంలో సంతోషం కలుగుతుంది. అది అల్టిమేట్ సంతోషం అంటే. హల్లెలూయా. అప్పుడే అనేకులు సంతోషింతురు అనే దానికి ఒక అర్థము పరమార్థము ఉన్నట్లు. అప్పుడే మనము ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను భక్తుడు ఒక ఏమంటారు వెళ్తున్న దారిలో ఒక్క అడుగైనా బాప్తిస్మం ఇచ్చే యోహాను వెళ్తున్న ఆ దారిలో, దేవుడు నడిపిస్తున్న ఆ దారిలో, దేవుడు చెప్తున్న ఆ ప్రవచనంలో మనం కూడా ఎంతో కొంత పాలు పొందిన వారమవుతాం. అందుకే ఒకటే ఒక మాటలు చెప్పాలంటే, మనం పుట్టినందుకు దేవుడు సంతోషించాలంటే మనం రక్షణ పొందాలి.
అనేకులు సంతోషించాలి దేవునితో పాటు. అంటే మనం అనేకులను దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తే అనేకులు సంతోషిస్తారు, దేవదూతలు సంతోషిస్తారు, పరలోకంలో మహా పండుగ కలుగుతుంది. అలాంటి సంతోషాన్ని దేవుని కలిగించి ఇతరులకు కలిగించి మన బ్రతుకును సార్థకం చేసుకునేటువంటి గొప్ప భాగ్యము ఇక్కడ మనకందరికీ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక మాట అంటే ఇది సత్యంలోనైనా నీవు ఏదైనా సరే నీ బ్రతుకు నీ భక్తి పరిమళం ద్వారా నీ ప్రయాస ద్వారా దేవుని రాజ్యంలో నువ్వు చేసే పనుల ద్వారా నీ చుట్టుపక్కల వారు దేవుడు సంతోషిస్తే మన బ్రతుకు ధన్యమైనట్లే. మన బ్రతుకులు కూడా ఈ లేఖనం మన పరిధిలో మనకు నెరవేరినట్లే. ఈ వాక్యము మనందరిలో ముఖ్యంగా రాహుల్ జీవితంలో నెరవేరాలని మనం ప్రార్థన చేద్దాం. మనందరిలో కూడా ఈ వాక్యం దేవ సత్యంలో మేము ప్రతిష్ఠించబడ్డాం. బలమైన వర్తమానాలు ఉంటున్నాయి, వాక్యానికి కొదవలేకుండా మమ్మల్ని కూడా తండ్రి మా ద్వారా అనేకులు సంతోషించాలి. మొదట నువ్వు సంతోషించాలి, తద్వారా అనేకులు సంతోషించాలి ఇహపరమున తండ్రి. అలాంటి భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి చిన్న వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్.